హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తులసి చెట్టు, అమ్మవారు, మా బాల్కనీ గార్డెనింగ్ చూపిస్తాను చూడండి. అలోవెరా, కలమంద చెట్టు, కనకాంబరం. నెక్స్ట్ వెళ్దాం. గులాబీ, చిట్టి గులాబీ చెట్లు చూసారు కదా, పువ్వులు ఎలా పూసాయో. నెక్స్ట్ వెళ్దాం. అక్కడ చిన్న కుండీలో ఉన్నది మెంతుకూర, తులసి అండ్ తీగ, సన్నజాజి, విరజాజి అంటారు పూలు, విరజాజి మల్లెపూలు. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా తులసి చెట్టు, తినడానికి వాడతాం. అది చిట్టి షోపు ఫ్లవర్స్ ఏదో అంటారు. అండ్ అక్కడ కుండీలోనే మాత్రం మిరప గింజలు వేస్తే మిరప చెట్లు వచ్చాయి. సో కనకాంబరం, ఇది మాత్రం మెంతి కూర. అక్కడ పొడుగ్గా ఉంది చూడండి, అది తెల్ల మావిరి అంటారు, చిన్నపిల్లలకు పొగేస్తారు. దాని మొదల్లో ఉన్నది మాత్రం తీగ పుదీనా. నెక్స్ట్ వచ్చేసి ఇది బచ్చల కూర చూసారా, బచ్చల కూర. పక్కన గోంగూర నాటాను. నెక్స్ట్ ఇది సీతజడ అంటాము, మీరేమంటారో కమెంట్ చేయండి. పక్కన మాత్రం గోంగూర నాటాను. ఇది మల్లె చెట్టు, దాని మొదల్లో మాత్రం మెంతుకూర కూడా వేశాను, అది కూడా సీతజడ ఫ్లవర్స్ అంటాను. ఇది తులసి చెట్టు, తినడానికి వాడతాం. పక్కనే ఉంది గోంగూర కూడా నాటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏమంటారు, వాము ఆకులు, వాము చెట్టు అండ్ బజ్జీ ఆకు కూడా అంటారు కొంతమంది. సో ఇదండి నా మినీ గార్డెన్, నా బాల్కనీ గార్డెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా గార్డెనింగ్ పెంచండి, చాలా బాగుంటుంది. చూసారా మెంతికూర ఎంత బాగా వచ్చిందో, అండ్ చాలా బాగుంది. థ్యాంక్